దేవపట్ల జూనియర్లు పార్టిసిపేట్ లిఖిత నందిగల్ అలాగే పార్లమెంట్ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. కోటలాయేశ్వరరావు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. జయరాం గారిని, అలాగే మనం తానా ప్రెసిడెంట్ తోటకూర ప్రసాదరావు గారిని, మోహన్ మన్నప్రేణి గారిని, తానా కార్యవర్గ సభ్యుల్ని, కవులు నాసిరెడ్డి నవీన్ గారు, అప్సర గారు అందరినీ స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ కవిత్వాన్ని రాసినటువంటి శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కువ టైం తీసుకోకుండా ఇప్పుడు తమ్మినేని తనికెళ్ళ భరణి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కవితా సంపుటిని తనికెళ్ళ భరణి గారు ఆవిష్కరిస్తారు. తానా కార్యవర్గ సభ్యులు తమ్మినేని వీరభద్రం గారు, షారూక్ మోహన్ మన్నప్రేణి గారు శాలతో సత్కరిస్తారు. అలాగే జయరాం గారు, తోటకూర ప్రసాద్ గారు, తమ్మినేని వీరభద్రం గారు శాలతో సత్కరిస్తారు. తమ్మినేని వీరభద్రం గారు, కోటలాయేశ్వరరావు గారు, సుబ్బారావు గారు అందిస్తారు. ఇప్పుడు ఒక కవి ఇంకొక కవి గారికి సత్కరిస్తున్నారు శాలతోని. జీవితం ఎంత విచిత్రం అంటే, ఈ పుస్తకావిష్కరణకి ఎప్పుడో ఆ కవి గారు 2 ఏళ్ల క్రితం నన్ను పిలిచారు, కుదరలేదు. తర్వాత ఖమ్మంలో శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ విగ్రహావిష్కరణకి నన్ను పిలిచారు, కుదరలేదు. అన్నీ కలిసి వాళ్ళ అనుకోకుండా ఈ సమాంతర ఛాయలనే కవిత్వానికి ఇవాళ నా చేతుల మీద ఆవిష్కరణ జరగడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మనిషి చూస్తే కవిత్వాన్ని రాసేవాళ్ళ లేదు, ఎవరు మనుషులు కనబడితే కొట్టేవాళ్ళ ఉన్నాడు. సమాంతర ఛాయలు ఈ కవిత్వంలో కనుక సామాజిక స్పృహ కూడా దాగి గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఖమ్మంలో జరిగినటువంటి తానా చైతన్య సభ్యుల కార్యక్రమం అభూతపూర్వ భవిష్యత్తు కార్యక్రమానికి ముఖ్య కార్యక్రమ నివాస వీరు అక్కడ చేసినటువంటి పెద్ద ఊరేగింపు ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి కళాకారులను చూపించి మరుగుపడిపోయినటువంటి జానపద కళని కళాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశించిన అతిపెద్ద భారీ ఏర్పాటు చేసి ఇంతవరకు కామాక్షి ఆ కామాక్షి కార్యక్రమానికి ఈ నాయకత్వం ఉత్తర్వులు చేసినటువంటి సేవల్ని మరొకసారి చాలా సగౌరవంగా సవినయంగా వారికి అభినందనలు తెలియజేస్తూ
మంచి ఆతిథ్యం ఇవ్వగలిగిన వ్యక్తి. ఎందుకంటే జనరల్ గా అమెరికాలో ఆ పేరు నాకే ఉంది. కానీ మేము ఖమ్మం జిల్లా వెళ్ళినప్పుడు ఈ తానా కార్యక్రమాల నిమిత్తం మోహన్ గారు మేమందరం కలిసి ఖమ్మం జిల్లా వెళ్ళినప్పుడు శ్రీనివాసరావు గారు కవి అనేది మాకు తెలియదు. ఆయన హాస్పిటాలిటీ అని చూసినప్పుడు వీ వర్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. వీ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీనివాసరావు గారు. ఈ పుస్తకాన్ని కనుక మీరు చదవగలిగితే ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు క్రాంతి శ్రీనివాస్ గారు అని చెప్పి. మీరు ఫేస్బుక్ లో ఎవరన్నా సరే ఆయన కవితలను చదివితే ఇది ప్రజా జీవితాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది, ప్రజా మానవ సంబంధాలని ఎలా వ్యక్తీకరిస్తుంది అనేది ఆయన భాష, ఆయన శైలి మీకు తప్పకుండా కనిపిస్తాయి. మీరు చక్కగా ఆనందిస్తారు. మరొకసారి మా శ్రీనివాస్ గారు మిత్రుడు, నేను అన్నగారు అని అభ్యర్థిగా చెప్తాను. ఆయన్ని దానా వేదిక మీద గారు ఈ విధంగా మేము సత్కరించడం అనేది మాకు ఇచ్చిన ఒక మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. తానా ప్రభుత్వ ప్రసాద్ గారిని మన విన్నపాన్ని యాక్సెప్ట్ చేసుకోవాల్సిన నిర్దేశించుకుని వేదికని సక్రమంగా ఆహ్వానిస్తున్నామని అలాగే